నా పేరు డాక్టర్ సోమనాథ్ మాచాని, సోపవల్లి మున్వనుండే నేను. ఈరోజు ప్రచారం చేస్తున్నాము ఇక్కడ ఎమ్మిగనూరు మల్లారి స్ట్రీట్లో అన్ని బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పథకాలు 6 పథకాల గురించి అందరికీ వివరంగా చెప్పిస్తున్నాము. ఈరోజు మనం ప్రచారం చేస్తున్నాము. టీడీపీ గెలవడానికి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి కృషి పడుతున్నామండి. సరే, మీరు ఇది గత కొన్ని రోజులుగా చేస్తున్నారు. నిన్న పార్టీ చాలా రోజుల నుంచి చేస్తున్నామండి. నిన్న పార్టీ భవిష్యత్తు గ్యారంటీ బాబు ష్యూరిటీ అనే పథకానికి మిమ్మల్ని ఆహ్వానించలేదు సార్. ఓకే, మనం ప్రచారం చేస్తున్నాం కదండి. నిన్న సభలో కూడా ఆయన తీవ్రంగా హెచ్చరించినారు సార్. ఎవరైనా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే చర్యలు తీసుకుంటామని కూడా జిల్లా అధ్యక్షుడు చెప్పినారు. నాకు పార్టీ ఆఫీస్ నుంచి నాకు ఆపమని ఎవరు చెప్పలేదండి. పార్టీ వాళ్ళు నాకు ప్రచారం చేయమనే చెప్పినారు. సో అందుకే ప్రచారం చేస్తూనే ఉన్నానండి. దీన్ని కొనసాగిస్తారు? నేను కొనసాగిస్తాం, ఖచ్చితంగా కొనసాగిస్తామండి. ఓకే. మాచాని స్వామి గారిని ప్రతి ఒక్కరు ఫోన్ చేసిన ప్రయత్నం చేస్తున్నారు. మేము వారసులు అని చెప్తున్నాం. ఇప్పుడు మా పద్మశ్రీ మాచాని సోమప్ప గారు దాదాపు అంటే 70 సంవత్సరాల వెనకలే ఈ మన ఊర్లో అభివృద్ధి స్టార్ట్ చేస్తున్నారండి. చాలా అంటే ఓన్లీ చేనేతలను కూడా కాదు, ప్రతి సామాజిక వర్గం మనుషులకి అందరికీ సాయం చేశారు. అందుకోసమే ఎమ్మిగనూరు పట్టణంలో కూడా కాకుండా నేను షోలాపూర్లో, కంచిలో ఒకసారి మేము పని మీద వెళ్ళినప్పుడు అక్కడ చాలా చేనేతల వాళ్ళ ఇంట్లో కూడా పద్మశ్రీ మాచాని సోపవల్లి ఫోటో ఉందండి అక్కడ. అలాగే ఎమ్మిగనూరులో కూడా చాలా మంది ఇంట్లో మా ముత్తాత గారి ఫోటో ఉంది. ఎందుకంటే అతను అన్ని సామాజిక వర్గాల వారికి అండుగా ఉన్నారు, సాయం చేస్తున్నారు. సో అందుకోసమే అందరూ అతని ఈ ఊర్లో పెద్దలు ఆల్మోస్ట్ దేవుళ్ళని పూజిస్తారు. అందుకే అందరూ పద్మశ్రీ మాచాని సోపవల్లి వారసులు అని భావించుకుంటే ముందర సాగిస్తారండి. అది సహజమే. అది నిజమైన వారసు నేనే. బట్ కానీ మా ఊర్లో అందరూ అతని మీద ఆధారపడ్డారు. అందరినీ అతను ఒక ఫాదర్ ఫిగర్ లాగా చూస్తారు. సో అందుకే వారసులని అందరూ క్లెయిమ్ చేసుకుంటారండి. ఇవన్నీ కాంట్రవర్సీస్ ఉంటాయండి, అది ఇది ఉంటాయి. కానీ ఇక్కడ మన లక్ష్యం ఏమంటే తెలుగుదేశం గెలవాలి, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలి. ఈ చిన్న దానికి మనం ఏం పట్టించుకోము. మనం ప్రచారం మనం కొనసాగిస్తాము. ఎవరు మనల్ని ఆపలేరు.